పొలిటికల్ కోణంలో యెస్. మీరు ఆలోచించినట్టు చాలా వరకైతే ఇప్పటివరకు ఆ టాపిక్ రాలేదు. సరే మీ విశ్లేషణ ప్రకారము ఒకవేళ పొలిటికల్‌గా టార్గెట్ చేయాలనుకుంటే 'జానీ' ఎందుకు ఫస్ట్ పాయింటు. ఆ! సెకండ్ పాయింట్ చెప్పు. వచ్చేసి ఈ ఇష్యూ మీద ఆటోమేటిక్‌గా వైసీపీ పార్టీ దగ్గరుండి చేయిస్తుందని కూడా ఉంది. యెస్. యెస్. అది కరెక్ట్‌గా నేను చెప్పబోయేదని నువ్వే అడిగావు. ఇప్పుడు ఎందుకు జానీ ఫస్ట్ పాయింట్. జానీ ఎందుకు? చంద్ర బ జానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి శిష్యుడు. గురు శిష్యులం మేమని చెప్పుకున్నారు. అభిమాని, ఆ! వీరాభిమాని. వీరాభిమాని పవన్ కళ్యాణ్‌కంతా జానీనే మాస్టరు. సో, పవన్ కళ్యాణ్ దగ్గరోడు. నెక్స్ట్ ఎవరు టార్గెట్ చేస్తున్నారు? త్రివిక్రమ్. త్రివిక్రమ్ ఎవరికి దగ్గర? పవన్ కళ్యాణ్‌కి దగ్గర. సో, ఈ పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒకళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి తీసుకొచ్చి నిలబెట్టి సెంటర్‌లో పవన్ కళ్యాణ్, చుట్టూ వీళ్ళ మనుషులు. సో, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఇలాంటోళ్ళు ఓకే. ఆడవాళ్ళ విషయంలో ఇలా ఉంటారు. అతను కూడా పెళ్లి చేసుకొని మొదటి పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి కడుపుని చేసి 4 ఆ పిల్లాడికి 4 సంవత్సరాలు అయినాక విడాకులు ఇచ్చాడు. సో, వీళ్ళంతా ఆడవాళ్ళ విషయంలో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈ గ్రూప్ పవన్ కళ్యాణ్ అనే ప్రజల్లో ఒక ఏహ్యత, ప్రజల్లో ఒక చీపు అతని మీద అసహ్యత కనిపించేలా ఎందుకు చేస్తున్నాడు? అలా చేయటం వల్ల అతనికి వచ్చే ప్రయోజనం ఏంటి? అతను పబ్లిక్‌లో ఇమేజ్ పోతుంది. ఇమేజ్ పోయినాక 2029కి తన క్యాండిడేట్‌గా సీఎం క్యాండిడేట్‌గా ప్రజలే అంగీకరిస్తారు. అప్పుడు తన కొడుకుని శుభ్రంగా తీసుకెళ్ళి పెట్టొచ్చు. ఇది వ్యూహరచన. చంద్రబాబు వ్యూహం అది. చంద్రబాబు వ్యూహం ఎందుకు చేస్తాడు? చేస్తాడు. రాజకీయం. అతను రాజకీయంలో గ్యారంటీగా అతను రాజకీయంలో పండితుడు. ఇలాంటి వ్యూహాల పడటంలో నిష్ణాతుడు. చేస్తాడు. అతనికి అవసరం అందుకని తను మాట్లాడడు. తను ఓకే. మాట్లాడకుండా తన పవన్‌ను పొగుడుతూ తన పవన్ మంచి మాటలు మాట్లాడుతాడు. వెనకాల ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అది లేకపోతే అతని పవర్ లేకపోతే పోలీసులు ఇంత స్ట్రాంగ్‌గా టపని ఏదో పెద్ద ఏమన్నాడు గోవా దాకా వెళ్ళిపోయి టప్పని వెళ్ళిపోయి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వరు. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే దాని నిజానిజాలు ఏమిటి ఏమీ విచారించకుండానే ఫోక్స్‌కి సెక్షన్ ఏసేసి ఆ సెక్షన్ ఏసేసి అంత స్పీడ్ ఎందుకు చేస్తున్నారు? అంత హడావిడి ఎందుకు చేస్తున్నారు పోలీసులు? అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు? ఎప్పుడు కూడా పోలీసులు ఒక అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటే వెనకాల ఏదో ఒక ప్రెషర్ ఉంటేనే. వెనకాల ఎవరో లేకపోతే రేపు కోర్టులో పోలీసులు మందలిస్తుంది కోర్టు. ఎలా ఓకే. పెడతావయ్యా నువ్వు? 2013లో 2019లో జరిగిందానికి 2024లో ఎవరో కేసు పెడితే అలా అయితే రోజుకో కేసు పెడతారు అందరిని పోక్స్‌లో పెడతావా అని కోర్టు మందలిస్తుంది. గతంలో కూడా 496 కేసును కూడా అలాగే మందలించింది. ఇష్టం వచ్చినట్టు ముందు వెనక ఆలోచించకుండా అరెస్ట్ చేసేస్తారా మీరని. అట్లాగే రేపు కోర్టు మందలిస్తుంది. అవన్నీ తెలుసు పోలీసు. అయినా వెళ్తున్నారంటే వెనకాల ప్రెషర్. అందుకని పొలిటికల్ ప్రెషర్ ఉంది. పొలిటికల్ ప్రెషర్ రీజన్ 100 ఇవాళ ఎందుకు మొదలెట్టాడు? ఇప్పుడే కదండీ అనొచ్చు మీరు. హ్మ్. ఇవాళ ఎందుకు మొదలెట్టాడంటే చంద్రబాబు అది. చంద్రబాబుకి మనకి తేడా. మనం ఆ టైం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. చంద్రబాబు 3 సంవత్సరాల ముందే ఆలోచిస్తాడు. నా కొడుకు 2029 నాడు నా కొడుకు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితిలో వదిలేసామంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే వదిలేసామంటే అలా వెళ్ళిపోతాడు, గట్టిపడిపోతాడు. అప్పుడేం పీకలేం మనం. కనుక అతను గట్టిపడటానికి ముందే అతను నొక్కాలి, తొక్కాలి. అప్పుడు నా కొడుకు పైకి వస్తాయి. ఇలాంటి వ్యూహరచన ఉంటుంది. ఆ వ్యూహరచనలో భాగమే ఇదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అది బయటకు వస్తుంది. మీరు మీరు నమ్ముతున్నారు. ఓకే. ఇదొక పొలిటికల్ స్కెచ్. అందులో చంద్రబాబు ఇప్పటి నుంచే మొదలుపెట్టారని. అయితే ఈ పొలిటికల్ స్కెచ్‌లో ఒకవేళ పవన్ కళ్యాణ్‌ని కొట్టాలి అంటే, ఈ చిన్నా చితక అభిమానులు ఎంతైనా ఇప్పుడు 'జానీ మాస్టర్' లాంటి అభిమానులు చాలామందున్నారు. ఇదంతా కాకుండా డైరెక్ట్ నాగబాబునో, రామ్ చరణ్ మీదనో ఎందుకు ఈ స్కెచ్ పన్నలేకపోయి ఉండొచ్చు? వాళ్ళని ఎట్లా చేస్తారు? వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఫ్యామిలీ వాళ్ళని టచ్ చేస్తే ఓవరాల్ డ్యామేజ్ ఉంటది కదా! ఫ్యామిలీ టచ్ అయితే ఇక్కడ పొలిటికల్. ఓకే. అక్కడ నాగబాబు ఏం పోటీ కాదు లోకేష్‌కి. వీళ్ళెవరు పోటీ కాదు. అహా! నేను అట్లా అంటలేను సార్. 'జానీ మాస్టర్‌ని టచ్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి కొద్దిగా చెక్ పెట్టొచ్చని మీరు అంటున్నారు. అవును. అదేదో నాగబాబుకి స్కెచ్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి ఇంకా ఈజీ అవుతది కదా! అది పొలిటికల్ అయిపోద్దిగా. అంటే ఈయన కూడా సినిమాకి సంబంధించిన వ్యక్తే కదా! సినిమాకి సంబంధించి ఇక్కడ సినిమాలో ఈ అమ్మాయిల విషయం అనేది రాజకీయం కన్నా సినిమాల్లోనే అవును. ఎక్కువ. ఎక్కువ. ఈజీ. ఈజీ. ఇది ట్రాప్ చేయడం ఈజీ. ఈ సినిమా విషయాల మీద పెట్టి వాళ్ళని బంధిస్తే పవన్ కళ్యాణ్ అండుకో అని చెప్పడానికి రేపు అవకాశం వస్తుంది. రేపు హరిశంకర్ కూడా రావచ్చు త్రివిక్రమ్ తర్వాత. హ్మ్. సో, వరుసగా ఆయన దగ్గర మనుషులు ఒక్కొక్కరిని పొలిటికల్‌గా కూడా ఆయనకి దగ్గర ఎవరున్నారు వాళ్ళని ఇలా ఒక్కొక్కరిని ట్రాప్ చేసి చుట్టూ ఒక సర్కిల్ తయారు చేసి పవన్ కళ్యాణ్ అండ్ హిస్ బ్యాచ్ మొత్తం ఇలాంటోళ్ళే అని ప్రజల్లో అందరూ అయినప్పుడు కదా ఒక అసహ్యం జనసేన సపోర్టర్స్ అంతా. సపోర్ట్ ఇలాంటోళ్ళే. ఈవెన్ అంటే ఈ లెక్కలు చూస్తే హైపర్ ఆది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ముందు. అతను కూడా తగలొచ్చు.
చంద్రబాబు చంద్రబాబు దగ్గర ఎవరు వాడు వీడు అని తేడా లేదమ్మా. తన వ్యూహం పన్నుకున్నాడు, తన అడ్వాంటేజ్కి తను ప్లాన్ చేస్తున్నాడు. ఎవరినైనా సరే సొంత అన్నయ్యనైనా కూడా క్లోజ్ చేస్తాడు. అతనికి ఏముంది, మోడీని దేవుడు అన్నాడు 2017లో, 2016లో దేవుడు అలాంటి పిఎం లేడు అన్నాడు, 2018లో టెర్రరిస్ట్ అన్నాడు. సో అతను అటు మాట్లాడితే ఇటు మాట్లాడతాడు, గెలటం జోలపాటం ఆయనకు అలవాటు. సో అతని మాటలు అతనికి ఎవరు లేదు. ఎవరినైనా సరే తన లక్ష్యం సాధించడం కోసం ఎవరైనా బలిపశువులు చేస్తాడు. ఈ బలిపశువులు వీళ్ళందరూ రేపు బాబాయ్ బలిపశువులు. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రెచ్చిపోయి వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకళ్ళు అయినాక రెచ్చిపోయి ఏదో మాట్లాడతాడు. అప్పుడు తేడాలు వస్తాయి. ఆ తేడాలతో అతను తొక్కే ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు వ్యూహం అది అంటే చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుద్ది. ఇప్పుడు నేను చెప్పింది 100% అవకాశం ఉంది. నేను అది చెప్తాను, అవకాశం ఉంది. ఈ అవకాశం ఉండబట్టే పోలీసులు కూడా ఇంత స్ట్రాంగ్గా వెళ్తున్నారు. లేకపోతే అంత స్ట్రాంగ్గా వెళ్తారా? ఒక పవన్ కళ్యాణ్ మనిషి తెలిసి కూడా అంత స్ట్రాంగ్గా వెళ్తుందా పోలీసు? ఎందుకు వెళ్తుంది? ఇక్కడ వెనకాల అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇది ఒక అవకాశం తీసుకున్నాడు చంద్రబాబు, తను ఒక ట్రాప్ ఏర్పాటు చేసిండు అన్నప్పుడు, మరి ఒక అమ్మాయి తన లైఫ్ని ఎందుకు ఇంతలా బజార్లో పెట్టుకుంటుంది? అది బజార్లో పెట్టుకో తప్పని పరిస్థితుల్లో ఎవరో వెనకాల ప్రెషర్ ఇస్తూ ఉంటే పెడతారు. లేకపోతే అమ్మాయికి ఇంత తెలివితేటలు ఎక్కడిది? 2019 జరిగిందని అప్పుడే రేప్ చేశాడు, ఈ మధ్యలో నన్ను అరెస్ట్ చేస్తున్నాడు కానీ రేప్ అనేది అనలా. అప్పుడే ఎందుకు ఈ మధ్యలో అంటే మళ్ళీ మేజర్ నువ్వు, అందుకని అప్పుడే మైనర్గా ఉన్నప్పుడే రేప్ చేశాడని పెట్టడము అవన్నీ ప్లాన్డ్గా ఉన్నాయి. ఒక స్కెచ్ గీసి చాలా మేధావితనంగా డిజైన్ చేసిన ప్లాన్గా కనపడుతుంది. ఆ అమ్మాయి అంత తెలివితేటలు కలిగింది. ఇప్పుడు అమ్మాయిని పావుగా వాడుతున్నారు. ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్? నువ్వు చెప్పింది ఇలా చెయ్యి మేము చూసుకుంటామని చేస్తున్నారు. అలాంటి అండ ఉన్నప్పుడే పోలీసులు ఇలా చేస్తారు. పోలీసులు ఇంత తొందరపాటు, ఇంత హడావిడి, ఇంత కంగారు, వెళ్ళిపోయి గోవా దాకా వెళ్ళిపోయి బెంగళూరు దాకా వెళ్ళిపోయి ఏదో పెద్ద గైదొంగ పెద్ద నేరస్తుడు పట్టుకుని ఏదో మామూలుగా నేను వాళ్ళకైతే రేపు వస్తాడు చేయొచ్చు. కానీ అలా కాకుండా వెంటబడి బెటాలియన్ వెళ్ళిపోయి అరెస్ట్ చేసి రావడం, పారిపోతాడు అని అనుమానం. ఎందుకంటే తను తప్పు చేయలేనప్పుడు ఎందుకు స్పందించలేదని ఒక క్వశ్చన్ ఉంది. అది ఎందుకు స్పందించలేదంటే అందరూ అంటాం, అందరికీ నేను చేయలేదు నీ మీడియా ముందు చెప్పుకుంటా కన్నా కోర్టులోకి యాక్చువల్గా కోర్టులోకి వెళ్ళి హైకోర్టులో తనకు వెసులుబాటు ఉంది. హైకోర్టులో ప్లీ చేసుకోవచ్చు. ప్లీ చేసుకుని ఇది ఇలాంటి ఏమీ లేకుండా నన్ను బదనాం చేయడానికి వేస్తున్నారు, నాకు రిలీఫ్ అని హైకోర్టుకి, అందుకని అతను హైకోర్టులో వేసుకుని ఆ రిలీఫ్ పొందుకుని బయటకు వద్దాం. అప్పుడు మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఏం చేయండి, ముందు జైల్లో వేయటం కుదరదు కదా. ఇప్పుడు జైల్లో వేసేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అది. ముందు ఇతను జైల్లో ఉండాలి 6 వారాలు. 296 కేసు ప్రకారం 6 నెలలు అతనికి బెయిల్ కూడా రాదు. అది కావాలి. రైట్. అయితే ఈ విషయం మీద ఇవాళ తాజాగా వాళ్ళ భార్య కూడా నార్సింగ్ పిఎస్కి వెళ్ళింది, కానీ మీడియాతోనూ మాట్లాడలేదు. అంటే కనీసం భార్యనన్నా అఫెండ్ చేయాలి. ఇది కాదు నా భర్త అలా చేయడు, నా భర్త అలాంటి వాడు. మీరు మీడియా మీకోసం మాట్లాడాలని ఎందుకు కోరుకుంటారు? అంటే ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలిసే రోజు తెలుస్తుంది. జనసేన అభిమానులకైనా తెలియాలి. ప్రజలకు తెలిసేటప్పుడు తెలుస్తుంది. ఒకటి చెప్తే మీరు ఇంకోటి రాసి మీరు పొలవలు చేసి దాన్ని ఇష్యూ పెద్ద చేస్తారు మీడియాతోటి. అందుకని మీడియాతోటి తెలివిగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆ అమ్మాయి దగ్గర అంత కెపాసిటీ ఏదో మాట్లాడితే మీరు ఏదో రాస్తే లేనిపోయింది అవుతుంది. ఎందుకని నోరు ముచ్చుకుంటారు. చాలామంది ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ గబుక్కుని మాట్లాడక మీడియా ముందు దొరికిపోతారు. వాళ్ళకి ఏదో తెలియక మాట్లాడి వీళ్ళేమో మీడియా వాళ్ళు ఆ అమ్మాయి అందరినీ మొదలెట్టేస్తారు. సో అది అందుకని అమ్మాయి రావాలని గ్యారెంటీ లేదు, చెప్పాలని లేదు. కోర్టు తెలుస్తుంది, కోర్టు తెలిసినప్పుడు ప్రజలకు తెలుస్తుంది. నేను అందుకని అందరంటే ఇప్పుడే తొందరపడి కమెంట్లు చేయొద్దు, తొందరపడి అతను దోషి చెప్పొద్దు. తేలినాక దోషి అయితే అందరం కలిసి అతను దోషి లోపల, ఈ లోపల తొందరపడి చెప్పొద్దు. రేపు అతను దోషి కాదు అని తేలింది అనుకో, అప్పుడు సారీ చెప్తాము మనం అందరం. అయ్యో మొన్న తెలియక అనేసాం జానీ మాస్టర్, తెలియక నేను అనేసాం సారీ అని అంటాము. ఎవరు సారీ ఎవరు పట్టించుకోరు. సో అందుకని అతను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడి ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు మాట్లాడటం వల్ల మీడియా దగ్గరికి వచ్చి నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అది మగవాడని కానీ అబద్ధాలు చెప్తున్నాడు, అమ్మాయి అని కానీ నిజాలు చెబుతుందని ఒక పిచ్చ వరుసల్లో నానుడి మన దగ్గర అదే ఆడుకుంటున్నారు అమ్మాయిలు. వాళ్ళు చెప్తే వాళ్ళ పాపం కదండి, బయటకు చెప్పుద్దండి. ఎందుకు చెప్పట్లా? పేటరేగిపోయిన జనం ఉన్నారు, పేటరేగిపోయిన ఆడాళ్ళు ఉన్నారు, మగవాడిని ట్రాప్ చేసి మోసం చేసిన ఆడాళ్ళు ఉన్నారు. కనుక ఆడాళ్ళేమో గతంలో లాగా ఆ కాలం నాటి ఆడాళ్ళు కాదు.
ఇవాళ ఆడవాళ్ళు చాలా పెట్టలేకపోయినారు, మగవాడితో సమానంగా ట్రాపింగు చీటింగు అన్నీ చేస్తున్నారు. కనుక అదేదో కొంచెం దూరంగా ఉందాం. ప్రజలు జనాలు నేను కోరుకునేది మీరు అందరం అతను తప్పు తెలిసి అందరూ చేద్దాం. వన్ సైడెడ్గా అమ్మాయిదంతా నిజము, అమ్మాయి చెప్పేదంతా గాస్పెల్, అమ్మాయి చెప్పేదంతా గాస్పెల్ ట్రూత్, అమ్మాయి చెప్పేదంతా నిజము, వీడు దోషి అని మీరు ఎలా నిర్ణయిస్తారని నాకు ఒళ్ళు మండుతుంది. అది ఎలా నిర్ణయిస్తారు? ఏమీ లేదు, ఇంతవరకు ఏమీ తేలలేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఆ అమ్మాయి అంది, ఏమైనా అనొచ్చు. ఆరోపణల వరకే ఆరోపణలో ఒక లిమిట్ ఏముంది? ఈ ఆరోపణ అంటే ఏ ఆరోపణ చేయటం మొదలెట్టినాక ఏమైనా చేయొచ్చు. అలాగే అమ్మాయి నోటి చేయించేది అమ్మాయితో చెప్పించారు, అది తేలాలి.